రెడ్డి గారు మనతో పాటు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, సరే హైకోర్టు ఏం చెప్పిందా లేకపోతే పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ పక్కన పెట్టండి. అనేక సందర్భాల్లో బీజేపీ మంత్రులు కూడా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారన్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో ఎందుకు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఊరక బలహీనమైనటువంటి స్టేట్మెంట్లు, బలహీనమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సరే, సిబిఐ, సిబిఎం ఇవన్నీ కూడా కేంద్ర ఆధీనంలో ఉంది కాబట్టి ఎందుకు ఈ విషయంలో కావలసినంత పట్టుదలగా గట్టిగా ప్రయత్నించట్లేదు? వాస్తవంగా కాళేశ్వరం సంబంధించిన విషయంలో అవినీతి జరిగిందా? మేడిగడ్డ సంబంధించిన విషయంలో ఏం జరిగింది? ఏమంటారు ఓవరాల్? సార్, ముందుగా మీకు మెగా9 ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా కాళేశ్వరం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చేపట్టిన తర్వాత, దాన్ని మొదలుపెట్టిన రోజు నుంచి కూడా దాని మీద ఆరోపణలు అనేవి కంటిన్యూస్ గా రావడం జరుగుతుంది సార్. దాని మీద అవినీతి జరిగింది అనేది వాస్తవం అనేది ఈ అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ జరిగింది, ఎవరు చేసిండ్రు అవినీతి అనేది, కేసీఆర్ కుటుంబం చేసిందా, మంత్రులు చేసిండ్రా, అధికారులు చేసిండ్రా, ఎవరు చేసిండ్రా అనేది స్పష్టంగా తెలియాల్సిన అంశం ఉంది. కాళేశ్వరం వచ్చిన అవినీతి ఆరోపణలు వచ్చిన రోజు నుంచి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోయింది అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజులు దాని మీద వచ్చిన ఆరోపణలు కాదు సార్. ఇప్పుడు ఇందాకనే మన రామ్మూర్తి గారు చెప్పారు, చాలా ప్రాజెక్టులు జరిగినాయి, ఆంధ్రాలో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, ఇంకా వేరే ఇతర ప్రాజెక్టులు కూడా జరిగినాయి. మరి అక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఆరోపణలు రాలేవు. కాళేశ్వరం మీదనే వచ్చినాయి అంటే దాని కాలకు చిహాయ్ అన్నట్టే ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు అనేది ఒక సామెత ఉంటుంది. అక్కడ అవినీతి జరగకుండా ఈ ఒకటి రాలేదు. వచ్చింది కూడా మనము చూసినాము. ఏసీబీలు పట్టుకున్నప్పుడు ఒక ఇంజనీర్ల దగ్గరనే గవర్నమెంట్ వాల్యూలోనే 600-700 కోట్లు గవర్నమెంట్ వాల్యూలు అంటే మార్కెటింగ్ వాల్యూలో అది 1000 కోట్లకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక అధికారులే 2-3 అధికారులే దాని మీద అంత అవినీతి చేస్తే దాని మీద 9.5 సంవత్సరాలలో సుమారుగా 100-150 మంది ముఖ్యమైన ఇరిగేషన్ అధికారులు పనిచేసిండ్రు, కింది స్థాయి అధికారులు పనిచేసిండ్రు. మరి ఎంత అవినీతి జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇంకోటి 80 కోట్లు 80,000 కోట్లు అనేది రామ్మూర్తి గారు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కాదు, దాని మీద ఇందాక చెప్పిండు ప్రాజెక్టులు ఎన్ని మొత్తం దాని మీద అనుబంధ సంబంధంగా నిర్మించిన వాటితోటి పూర్తి స్థాయి వ్యయం వచ్చేసి 1,87,000 కోట్ల వ్యయం, ఇంక్లూడింగ్ కాలువలు అనుకుంటామా, సుందిల్లా అనుకుంటామా, మల్లన్న సాగర్ అనుకుంటామా, ఇంకేది అనుకుంటాం, పూర్తి స్థాయిలో 1,87,000 కోట్ల వ్యయం చూపించడం జరిగింది. అది అప్పు తీసుకొచ్చింది 80,000 కోట్లు కావచ్చు, కానీ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి యూజ్ చేసింది కూడా ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతసేపు ఏంటంటే కాళేశ్వరము అవినీతి అంశం ఏంటంటే రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతుంది, కానీ దాని మీద పూర్తి స్థాయిగా తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయాల్సిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎంతసేపు ఆరోపణలు చేసుకుంటూ బదనాం చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండదు. ఎంతసేపు ఏంటంటే దాని మీద నిజ నిదర్శనం జరగాలి. ఏదన్నా అటు ఇటు వస్తే మళ్ళీ కేంద్రం మీదకి, బీజేపీ మీదకి తోసే ప్రయత్నం చేసుకోవడం తప్ప దీంట్లో పారదర్శకత అనేది ఎక్కడ కనపడతలేదు. పీసీ ఘోష్ కమిషన్ పూర్తి అయిన తర్వాత అసెంబ్లీలో పెట్టి చర్చించడం జరిగింది. దాని మీద వచ్చిన దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? అక్కడ ఏం చేసిండ్రు? ఇక తీసుకుంటున్నారు, అరెస్టు జరిగిపోతుంది, ఇంత పెద్ద మొత్తంలో ఇది అయిపోయింది, దీని మీద అవినీతి జరిగింది అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఉన్నదనేది బయటకు వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేసిండు? కేంద్ర ప్రభుత్వం మీరికి నెట్టేసి సిబిఐ విచారణకు చేయాలని అన్నాడు. మరి 1.5-2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసినట్టు పీసీ ఘోష్ కమిషన్ తోటి? మరి పీసీ ఘోష్ కమిషన్ లో ఏమొచ్చింది అనేది కేంద్ర ప్రభుత్వము దగ్గరికి వెళ్ళైనా, హోంశాఖ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందైనా, సిబిఐ డైరెక్ట్ ఏదో అప్పచెప్పినమని కాకుండా దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసినాము, 2.5 సంవత్సరాలు మేము దాన్ని కాలయాపన చేసినాము, రాజకీయ అవసరాలకు దాన్ని వాడుకున్నాము. ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్ వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని సిబిఐకి ఆ రిపోర్ట్ ఇచ్చి ఏదైతే పారదర్శకంగా మీరు దర్యాప్తు చేయమని ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఏం లేదు మీరు దర్యాప్తు చేయమని ఒక లెటర్ రాష్ట్రము అయిపోయింది. ఇక బీజేపీ ఏం పట్టించుకుంటలేదు. ఏమనంటే కిషన్ రెడ్డి గారు 24 గంటలలో దాని మీద తేల్చేస్తారు. ఏ దర్యాప్తు కూడా 24 గంటలలో
చేల్చేది ఉండదు. దాని మీద సమగ్రమైన విచారణకు పూనుకొనే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. కానీ దాన్ని ఏదో విధంగా వక్రీకరించేసి కిషన్ రెడ్డి గారి మీదకి బీజేపీ మీదకి రుద్దే ప్రయత్నం చేయడం అనేది డైవర్ట్ పాలిటిక్స్ ఉపయోగపడుతుంది. కానీ ఇది తెలంగాణ సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడదు. దాని మీద జరిగిన అవినీతి అనుకోవచ్చు, అక్రమాలు అనుకోవచ్చు, ఏదైనా బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి ఉపయోగపడంగా ఉంటుందా, లేదా అంటే రాజకీయ అవసరాలకే వీళ్ళు ఉపయోగించుకుంటారా? ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వస్తుంది అనగానే ఏదో కాళేశ్వరం అంశమో, ఫోన్ ట్యాపింగ్ అంశమో, లేదంటే డ్రగ్ కేసు, ఇంకేదన్నా ఏదో గొర్రెల దాంట్లో జరిగిందంటారు, ఇంకేదో ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిందంటారు, ఇంకేదో దాంట్లో జరిగింది అనేది ముందుకు తీసుకొచ్చి చర్చలోకి పెట్టేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను తప్పించుకునే ప్రయత్నము ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక్కసారి ఇప్పుడు ఏదో నానా పులి వచ్చనే ఒక సామెత గుర్తుంటుంది మనం చెప్తుంటే. ఎందుకంటే ఏదో నాన్నను ఆట పట్టించడానికి నానా పులి వచ్చింది అంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు భయపడ్డట్టు 5వ సారి నిజంగా పులి వస్తుంది. కానీ ఇక్కడ తండ్రి పట్టించుకోడు. అక్కడ ఏం జరుగుతుంది? పులి వచ్చేసి చంపేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహారం కూడా అంతే. ఒకసారి నమ్మిరు, 2 సార్లు నమ్మిరు, 3వసారి నమ్ముతారు, 4వసారి కనుక రేవంత్ రెడ్డి గారికి కర్ర కాల్చి వాత పెట్టే విధంగా ఉంటుంది. ఏదైనా దర్యాప్తు చేస్తే పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు దాని మీద జరిగిన అవినీతిని బయటకు తీసుకొచ్చే విధంగా ఉండాలి. మేము ఇగో అవినీతి ఆనాడు మేము మాట్లాడినాము, ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఇంత ఇది చేసినాము, వాళ్ళు చేసిన అవినీతిని మేము రికవరీ చేసినామని చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ ఎంతసేపు ఇది ఆరోపణలకే పరిమితమైతే కనుక తెలంగాణ సమాజము ఎవరిని క్షమించదు. అక్కడ అవినీతి చేసిన వాళ్ళను క్షమించదు, అవినీతిని చేసిన వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న వాళ్ళను కూడా తెలంగాణ సమాజం క్షమించదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ కృష్ణారెడ్డి గారు, రైట్ అండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు, ఏమంటారు సార్? హలో, చెప్పండి, కంటిన్యూ చేయండి కృష్ణ. సార్ ఏం లేదు సార్, ఇది ఇందాక మనం పెద్దలు వెంకటస్వామి గారు మాట్లాడింది వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే సిబిఐ ఆశామేసికి వచ్చేసి ఏదో ఒక పోలీస్ ఎంక్వైరీకి వచ్చినట్టు వచ్చే పరిస్థితి ఉండదు సార్. అట్లా వచ్చితే వీళ్ళే అంటారు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు, రాజకీయ సిబిఐని యూజ్ చేస్తున్నది, ఈడీని యూజ్ చేసి ఇది చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరికి తెలియదు, మీకు మాత్రమే ప్రాసెస్ తెలుసు కృష్ణారెడ్డి అన్న. 9 మాసాలు అయింది, 8 మాసాలు అయింది ఇప్పుడు ఇచ్చి. ప్రాసెస్ ఏందో మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. పుట్టిగా ఆత్మవంచన వద్దు. నేనేమంటున్నానంటే సిబిఐకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత సిబిఐకి అడ్డు రాలేదు. ఒకవేళ అడ్డు వస్తే అది మీరే వచ్చినట్లు లెక్క, కానీ మేమైతే రాలేదు. సార్ ఇందులో ఒకటి, మీరు పీయూష్ ఘోష్ కమిషన్ వేసారు, అది కోర్టులో ఉంది. సిబిఐ ఎంటర్ అయ్యేటప్పుడు ఏ అంశం మీద ఎట్లా ఎంటర్ అవ్వాలనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదో మనము పోలీస్ ఒక ఎస్ఐ వచ్చి ఎంక్వైరీ చేసినట్టు దీని మీద ఏం వివరణ ఇవ్వలేదు. మీరు వివరణ ఇస్తే అది మీరు సిబిఐ నుంచి మీరు ఏమంటారు, మీరు ఒకవేళ పుచ్చుకోవచ్చు సిబిఐ నుంచి. సిబిఐ రాలేదు కానీ అది ఎందుకు రాలేదు అనే దానికి మీరు కారణం చెప్పాల్సిన అక్కర్లే, ఒకవేళ మీ పాత్ర లేకపోతే. మా పాత్ర లేదు, అది సిబిఐ దర్యాప్తు స్వతంత్ర సంస్థ, అది చేయాల్సింది. అడ్డం పెట్టేసి మమ్మల్ని మాట్లాడుతున్నారు కదా, బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్నారు అనేది నేను మాట్లాడుతున్నా. మీరు ఎట్లాగో మీరు సిబిఐ దగ్గర ఎందుకు పోయినరు? మీరు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పీయూష్ ఘోష్ కమిషన్ వేసి దర్యాప్తు చేసిండ్రు, దాని మీద రిపోర్ట్ వచ్చింది. దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారు చెప్పండి. మీరు తప్పించుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు అడిగిండ్రన్నా, అడిగి తీసుకున్నారు. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇద్దామా, ఎన్నిసార్లు సిబిఐ గురించి మాట్లాడిండు? మీడియా సాక్ష్యము బయటలు తీద్దాము. ఎన్నిసార్లు కిషన్ రెడ్డి గారు మీరు మా గొప్ప చెప్పండి, సిబిఐ గొప్ప చెప్పండి, మేము నిగ్గు తేలుస్తాము, మీరు చేయలేకపోతున్నారు మేము చేస్తాము అని 48 గంటలలో చేస్తామని చిటికలేసినటువంటి అనేక స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి తీసి ముందు పెట్టుకుంటే
మీ పాత్ర అక్కర్లే, నా పాత్ర అక్కర్లే, నేను ఆరోపణ చేయాల్సిన అక్కర్లే. అయిపోయిందా మీరు చెప్పింది? అయిపోయిందా అన్న మీరు మాట్లాడేది? నేను మాట్లాడొచ్చా? యువర్ రైట్. వెంకటస్వామి అన్న, ఇది ఎప్పుడు కిషన్ రెడ్డి గారు అడిగారు, వీళ్ళు పీయూష్ ఘోష్ కమిషన్ కు దీనికి ఇవ్వకముందు స్టార్టింగే సిబిఐకి ఇవ్వమంటే మీరు ఎందుకు మధ్యలో పక్కదారి పట్టారో అది చెప్పండి. మీరు మేము అడిగింది ఎప్పుడైతే ఆరోపణలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ we have every right to go for our own inquiry. Then only దర్యాప్తుకి ఇచ్చిండ్రా? మీరు కాదు, లేకపోతే మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో మేము భాగం కాదు. మేము, మా ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన అవినీతి జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటది. కాబట్టి ఆ ఎంక్వైరీని మేము చేసినాము. దానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ వేసినాము. ఘోష్ కమిషన్ లేట్ అవుతుంది. ఘోష్ కమిషన్ మీకు తెలుసాం, మాకు ఇవ్వండి అని అంటే ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు ఒప్పచెప్పినాం. సో దాని తర్వాత మీరంటే మీరు కాదు, సిబిఐకి ఆ సిబిఐ పాత్ర వహించాల్సి ఉండే. ఇప్పటి వరకు నిష్క్రియగా ఉన్నటువంటి సిబిఐ ఎందుకు చేయలేదు? అది మీరు చెప్తే చేస్తలేదా? ఒక్క నిమిషం, మీకు చిత్తశుద్ధి ఉంది కదా? అవినీతి మీద, కాళేశ్వరం మీద జరిగింది, అవినీతి మీద దర్యాప్తు జరగాలి, పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి. మరి మీరు ఓన్లీ సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఒక 50-60 సార్లు ఢిల్లీ వెంకటస్వామి గారు, కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు మాట్లాడివ్వండి. కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి. మీరు మాట్లాడింది ప్రతి మాటకు నేను ఓపిక మాట్లాడి మీది అయిపోయింది అని అడిగి నేను మాట్లాడు, అది పద్ధతి. నేను మీరు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఒక 20 సార్లు ఇది సిబిఐకి ఇస్తున్నామన్న తర్వాత ఢిల్లీకి ఒక 50 సార్లు, ఒక 20 సార్లు పోయి ఉంటాడు. మరి ఎందుకు సిబిఐని కలవలేడు? ఎందుకు దర్యాప్తు జరగాలని కోరలేదు? ఎందుకు సిబిఐ డైరెక్టర్స్ ఎందుకు కలవలేడు? మీకు సిద్ధశుద్ధి ఉన్నది కదా. దీన్ని అడ్డం పెట్టి బీజేపీని బదనాలు చేయాలనే ఒక కుటిలత్వం ఉంది తప్ప మీకు సిద్ధశుద్ధి లేదు. సిద్ధశుద్ధి ఉంటే మీరు వెళ్ళి కలవండి, అంతేకాని బదనాలు చేసే విధంగా కూర్చోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, మాకు తెలంగాణలోనే కాదు, మా కామారెడ్డి జిల్లాలో నేను చెప్తున్నాను సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పుడు ఏది మన ప్రాణహిత చేవెళ్ల మీద కామారెడ్డి వరకు కాలువలు వచ్చినాయి సార్. అక్కడికి వచ్చిన తర్వాత భూపల్లి ప్రాజెక్టుని ఆపేస్తే నేను ఆ రోజు కాంగ్రెస్ లో నుండి అప్పుడు నేను 300 మంది పోలీసు వాళ్ళని దాటుకొని భూపల్లి ప్రాజెక్ట్ ఎక్కి ధర్నా చేస్తే 14 కోట్లు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే కొంతవరకు నడిచింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మీరు తీసుకొచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద భూంపల్లి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాని మీద ఈ రోజు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేస్తలేరు. మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, అక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఎవ్వరు మాట్లాడుతున్నది లేదు, ఏది లేదు. బదనాలు చేసుకుంటా, పక్కోని బదనాలు చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీ కూర్చున్నారు. ఈ రోజు మా భూపల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులు చేసింది? ఒక్క రూపాయి ఈ 2.5 సంవత్సరాలలో చెప్పండి, ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు. పక్కోని బదనాలు చేయడము, ఎదుటోని బదనాలు చేయడము, రాజకీయ పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇదే అలవాటు అయిపోతుంది. మీరు తీసుకొచ్చిన భూంపల్లి ప్రాజెక్టు మీద వెళ్ళి ధర్నా చేసిన భూంపల్లి ప్రాజెక్టు మీద సుమారు 1.5 టీఎంసీ నీళ్లు ఉండేది. ఆ ప్రాజెక్ట్ ని తీసుకొస్తామని దానికి మొత్తం ముంగలు కొట్టేసి కనీసం ఎడ్లు గోదలకు తాగునీరు లేకుండా చేసింది. ఈ రోజు వరకు అది 14-15 సంవత్సరాల నుంచి నిర్వీర్యమై కూర్చుంది. మీరు చేసిన ప్రాజెక్ట్ దాన్ని కంప్లీట్ చేసేటట్టు మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రభుత్వానికి కొద్దిగా రిప్రజెంటేషన్ చేయండి, బదనాలు చేసి పక్కన చేయండి. మా భూపాలి ప్రాజెక్ట్ చివరిగా సమయం చివరిగా ఒక మాట వెంకటస్వామి గారు, సరే ఇదంటే సిబిఐ అన్నారు. ఇప్పుడు అన్న కృష్ణారెడ్డి అన్న ప్రాజెక్ట్ భూంపల్లి ప్రాజెక్ట్ గురించి చెప్పినారు. డెఫినెట్ గా వారి పక్షాన ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినట్టు ఏదో నేను స్వయంగా మాట్లాడతాను. షబ్బీర్ అలీ గారు పేరు చెప్పినారు, షబ్బీర్ అలీ గారితో కూడా మాట్లాడతాను.
దానికి ఏ సాయము ఏ అవసరం ఉంటే ఆ అవసరం దృష్ట్యా డెఫినెట్ గా ఆ ప్రాంత ప్రజల యొక్క మంచి కోసము కృష్ణారెడ్డి అన్న ఇచ్చిన సజెషన్ ఆ డిమాండ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, అప్పీల్ అనుకోండి, ఏదైనా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుగా ఆ బోన్పల్లికి సంబంధించి రేపే నేను షబీర్ గారితో మాట్లాడి దాని వివరాలు మాట్లాడి ఆ ప్రాంత ప్రజలకు పాజిటివ్ అయ్యేటట్టుగా చూస్తామండి. ఒకటి. రెండోది దానికి కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు ఫార్వర్డ్ చేస్తానా. నేను ఒక 300 మంది పోలీసులను తప్పించుకుని ఆ ప్రాజెక్టు మీద వెళ్ళి ధర్నా చేసినవి కూడా ఉన్నాయన్నా, మీకు కావాలంటే కూడా ఇస్తాను. ఎందుకంటే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారన్న నెగిటివ్ గా మాట్లాడతలేను, 100% నీతోటి. అందుకనే మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసిన నేను చేసిన అల్టిమేట్ గా ప్రజలు బాగుపడితే మనకు మంచిదన్నా. పొలిటికల్ గా నీకు పనికి వస్తుంది, నాకు పనికి వస్తుంది. అల్టిమేట్ గా ప్రజలు కూడా తెలియజేసిన సమర్థిస్తున్నా మీ డిమాండ్ అనే హ్యాపీలో మీ సజెషన్ నేను పాజిటివ్ గా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తానన్నా. మీరు ఇక్కడి నుంచే చెప్పినారు, నేను ఇక్కడి నుంచే ఈ రాత్రికే నేను షబీర్ అలీ గారితో మాట్లాడతాను. దాని డీటెయిల్స్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి అన్న తప్పనిసరిగా. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము